ఒక నిమిషం విఠల్ గారు ఏదో చెప్పాలి. విఠల్ గారు సార్ ఇప్పుడు ప్రకాష్ అన్న అయినా రవీందర్ రెడ్డి గారైనా మాట్లాడుతున్నారు కదా, కొంచెం నేను ఆథెంటిక్ డేటా నా దగ్గర ఉన్న డేటా మీకు పుస్తకం చూపిస్తుంది. ఒక ఐఏఎస్ చిరంజీవి గారు ఇచ్చిన డేటాలో ఒక్కసారి చదువుతా. 2014 సమగ్ర కుటుంబ సర్వే గణాంక వివరాల ప్రకారం, ఇది మీరు స్క్రీన్ లో కూడా చూడొచ్చు, రెడ్డి కులం జనాభాలో 4.06 ఉన్నా కూడా అసెంబ్లీలో 33% సీట్లు తీసుకున్నారు. వెలమ కులం 0.28% జనాభా ఉంటే గెలిచిన సీట్లు 148 శాతం 8.58%. కమ్మ బ్రాహ్మణ కులాలు తక్కువ జనాభాతో కూడా అధిక స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. కమ్మలు గెలిచినవి 73, బ్రాహ్మణులు గెలిచినవి 127. అదే బీసీలలో ముదిరాజు అర్థం కావట్లేదు. 73 ఏంటి 127? అది ఎమ్మెల్యే సీట్లు సార్. ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు అంటే మొత్తం ఇప్పటి వరకు తీసుకున్నది ఓవరాల్ గా. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఒకసారి అందరం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇది నాకు తెలిసి వినండి ఒక నిమిషం, నేను రీసెంట్ స్టడీ చేసా. 43 మంది రెడ్డిలు ఉన్నారు, ఓకే. 10 మంది వెలమలు ఉన్నారు, ఓకే. మీరు చెప్పిన కులాల్లో బ్రాహ్మణ 1 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓకే. తర్వాత కమ్మల 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది దగ్గర కులాలకు సంబంధించి. వైశ్య 300 కాపులు ఎంత అన్నారు? 300 కాపులు చెప్పండి. 300 కాపులు ముగ్గురు. 2014 లో 7 మెంబర్స్ ఉండే, తగ్గింది ఇప్పుడు 19 లో. 2014-19 లో బానే ఉంది, ఇప్పుడు తగ్గింది రిప్రజెంటేషన్. నేను చెప్తా, కులాల వారిగా కూడా ప్రతి కులం వారికి కూడా లెక్క ఉంది, ఎమ్మెల్యేలు ఎంత ఉంది అన్నది కూడా క్లియర్ డాటా ఉంది. ఒక్క నిమిషం చెప్తాను నేను. ఇప్పుడు మీకు 2.5% అని మీరు చెప్తున్నారు కదా ప్రకాష్ గారు, 2.5 అన్నారు కదా. సర్వే రిపోర్ట్ చిరంజీవి గారు 4-5 అన్నారు. నేను చెప్తా 2023లో 119 అయితే రెడ్డి 43, వెలమ 13 మంది. వెలమలు పెరిగింది. కమ్మ 4, బ్రాహ్మణ 1, ఓకే. 2014 నుంచి చెప్తా ప్రతి క్యాస్ట్. 2014లో రెడ్డి 42, వెలమ 10, కమ్మ 5, బ్రాహ్మణ 2, వైశ్య 1, ఎస్సీ 19, ఎస్టీ 12. ఆల్రెడీ రిజర్వ్డ్ కాబట్టి చేయలేరు, ఓకే. ఇక 14లో నేను కులాల వారిగా చెప్తే 300 కాపు 7 ఎమ్మెల్యేలు 14లో. ముదిరాజ్ 1 ఎమ్మెల్యే, గౌడ్ 5, యాదవ 2, పద్మశాలి 3, ఇతరులు 2. బీసీ కులాల్లో సంబంధించి చెప్తున్నా లెక్క. టోటల్ 20 మంది ఎమ్మెల్యేలు 2014లో ఉండే తెలంగాణలో. 2018లో 23 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 300 కాపు 9. 2014లో 300 కాపులు 7 ఉండే, 2018లో 9 మంది అయినారు. ముదిరాజ్ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళే ఉన్నారు. గౌడు 2014లో 5 ఉంటే గౌడు 4 అయినారు. యాదవ 2 ఉండే 2014లో, 2019లో 5. పద్మశాలి 2019లో 0, ఓకే. తర్వాత ఇతరులు, బీసీలో ఇతరులు 4. 2023లో బీసీ ఎమ్మెల్యేలు 19. హైయెస్ట్ 2018లో 23 మంది ఉన్నారు. అన్నిటికంటే హైయెస్ట్ బీసీ ఎమ్మెల్యేలు 1978లో 27 మంది ఉండే. అప్పుడు 107 సీట్లు మాత్రమే ఉండేవి. జలగం వెంగళరావు కేబినెట్ వచ్చినప్పుడు, అంటే రెడ్డి కాంగ్రెస్, అప్పుడు రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు హైయెస్ట్ బీసీ ఎమ్మెల్యేలు 107 గాను 27 మంది బీసీ ఎమ్మెల్యేలు. సో ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో, రీసెంట్ కాలంలో అతి తక్కువ ఎమ్మెల్యేలు 2004లో 18 మంది మాత్రమే ఉండే. దాని తర్వాత అతి లోయెస్ట్ బీసీ ఎమ్మెల్యేలు ఈ శాసనసభలో ఉన్నారు. దీనిలో 300 కాపుల రిప్రజెంటేషన్ గతంలో 14లో 7 ఉండేది, 18లో 9 ఉండేది, ఈసారి 3కు తగ్గింది, ఓకే. ముదిరాజు సేమ్ అదే ఒక్కళ్ళు ఉన్నారు, గతంలో ఒక్కళ్ళే, ఈసారి ఒక్కళ్ళే. గౌడు 14లో 5 ఉండేది, 18లో 4, 23లో 4, దాదాపు సేమ్ రిప్రజెంటేషన్ ఉంది. యాదవ 2014లో 2 ఉండే, 18లో 5, ఈసారి ఒక్కళ్ళే అయ్యారు యాదవ. కాబట్టి ఈసారి కురుమ కులం ఒకళ్ళు, బీర్లా ఎలయ్య యాదవ్ ఒకళ్ళు గెలిచారు. పద్మశాలి లాస్ట్ టైం 0 ఉండే, ఈసారి 2 గెలిచారు. ఇతరులు ఈసారి 7 అయ్యారు. బీసీలో ఇతరులు లైక్ రజక ఎమ్మెల్యే కానీ ఇతర ఎమ్మెల్యేలు కూడా కొంత పెరిగారు. సో ఇది డాటా. 2014లో 20 మంది బీసీ ఎమ్మెల్యేలు, 18లో 23, 2023లో 19. 2023 కంటే లోయెస్ట్ ఒకటేసారి 2004లో రాజశేఖర రెడ్డి మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 18 మంది బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉండే, అది లోయెస్ట్. హైయెస్ట్ బీసీ ఎమ్మెల్యేలు 1978లో 27 మంది. అప్పుడు రెడ్డి కాంగ్రెస్ 2 ఉన్నప్పుడు మరి ఆ కాన్ఫ్లిక్ట్ కలిసి వచ్చిందేమో. 107 అప్పుడు అసెంబ్లీ స్థానాలు తెలంగాణలో,
బట్ 107లో 27 ఉండే, ఇది హైయెస్ట్. ఇప్పుడు ఇక అగ్ర కులాలు చెప్తా. 2014లో రెడ్డి 42, 2018లో రెడ్డి 39, 2023లో 43. సో రెడ్డి ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా సేమ్ అదే దాదాపు లెవెల్ మెయింటైన్ అవుతూ వస్తుంది. 1952లో అతి తక్కువగా 25 మంది రెడ్డి ఎమ్మెల్యేలు మాత్రమే ఉండే, అప్పుడు 102 సీట్లే 1952లో. 1952లో వెలమ ఎమ్మెల్యేలు 4, ఇప్పుడు వెలమ ఎమ్మెల్యేలు 2023లో 13, 2014లో 10 మంది వెలమ ఎమ్మెల్యేలు, 18లో 10 మంది వెలమ ఎమ్మెల్యేలు. సో 4 నుంచి వెలమ ఎమ్మెల్యేలు 13 మందికి వచ్చారు. కమ్మ 1952లో 2 మాత్రమే ఉండే, 2014లో కమ్మ 5, 2018లో కమ్మ 5, 2023లో కమ్మ 4. బ్రాహ్మణ 1952లో 31 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఉండే, 2014లో 2, 2018లో 2, 2023లో 1. సో డిక్లైనింగ్ చూస్తే కనుక బ్రాహ్మణ. డిస్క్లైమర్ ఏంటంటే నేను కూడా బ్రాహ్మణ కాబట్టి నేను ఈ ఫిగర్ చెప్తున్నా, అందుకోసం కాదు అన్ని వివరాలు చెప్తున్నా కాబట్టి. 1952లో 31 నుంచి 1కి వచ్చారు. ఓకే, నెక్స్ట్ వైశ్య 1952 1 మాత్రమే ఉండే, సేమ్ వైశ్యుల రిప్రజెంటేషన్ తక్కువ ఉంది. అప్పుడు 1, 2014లో 1, 18లో 1, 23లో కూడా 1. ఎస్సీ ఎస్టీలు రిజర్వ్డ్ సీట్లు ఎన్ని ఉంటే అన్ని ఉన్నారు. ఇక మైనారిటీ 8, 7 ఏమాత్రం తగ్గట్లే, ఎందుకంటే ఓల్డ్ సిటీ అంతా కూడా వాళ్ళు చేస్తున్నారు. 8, 7, 8, 7, 2014లో 8, 18లో 8, 23లో 7. ఓకే, ఓబీసీల రిప్రజెంటేషన్ 1952లో 9 ఉండేది, అది ఇప్పుడు 19కి వచ్చింది. కానీ 2014లో 20, 18లో 23, 2023లో 19. ఇది సో రిప్రజెంటేషన్ రెడ్డిస్ది 25 నుంచి 30, 39, 43కు పెరిగింది. వెలమలు 4 నుంచి 13కు వచ్చారు. కమ్మలు 2 నుంచి 5, 4 మధ్య ఉన్నారు. తెలంగాణలో కమ్మల సంఖ్య కొంచెం తక్కువ, ఖమ్మం, నిజామాబాద్ ఇదే ఏరియాలో ఉన్నారు కాబట్టి. 1952లో అయితే తక్కువ ఉండే. హైయెస్ట్ కమ్మ రిప్రజెంటేషన్ 1983లో 8 మంది, అంటే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ తెలంగాణ చెప్తున్నాను ఇది. ఓకే, బ్రాహ్మణ 1952 31, 1957 27, 1962 15, ఇప్పుడు 1. వైశ్య ఎప్పుడు కూడా 1 ఉంది. ఎస్సీ ఎస్టీ ఆబ్వియస్లీ వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం. మైనారిటీస్ ఏముంది. సో ఓబీసీ రిప్రజెంటేషన్ 1952లో తక్కువ ఉంది, 9 ఉంది, ఇప్పుడు డబుల్ అయింది. కానీ ఇంకా కూడా ఏమాత్రం కూడా సరిపోదు. తెలంగాణ వచ్చిన తర్వాత తగ్గింది. ఇన్ఫాక్ట్ తెలంగాణ వచ్చిన ఫస్ట్ ఇయర్లో 2009లో 23 ఉండే, 23 నుంచి మళ్ళీ 2018లో 23కి వచ్చింది, ఇప్పుడు 19 మాత్రమే ఉంది. తెలంగాణ వచ్చిన ఏం లాభం జరగలేదు. రెడ్డి ఎమ్మెల్యేలు పెరిగారు, వెలమ ఎమ్మెల్యేలు పెరిగారు. అన్ని డీటెయిల్స్ చెప్పాను కదా, క్లారిటీ ఉంది కదా. రెడ్డి ఎమ్మెల్యేలు, వెలమ ఎమ్మెల్యేలు పెరిగారు. అడిషనల్ పాయింట్ భరత్ గారు చాలా డీటెయిల్ చెప్పారు. అయితే చిరంజీవి గారు రాసిన పుస్తకం ప్రకారము ఆయన డేటానే ఆయన ఇవాళ దాన్ని ఒక ఫైనల్ గా చెప్తే ఆయన ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చారు. 1953 నుంచి తెలంగాణలో 2023 వరకు 16 సార్లు ఎలక్షన్ జరిగితే అగ్రవర్ణాలకి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వెలమ, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ్, వైశ్య కలిపి వాళ్ళకి రావాల్సిన సీట్లు 119 అయితే వాళ్ళు గెలిచినవి 948, అదనంగా పొందినవి 829. అంటే వాళ్ళు 119 సీట్లు జనాభా దామాషా ప్రకారం రావాల్సినవి 949 మంది వచ్చారు. అంటే అదనంగా 829 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఈసారి 16లో. అదే విధంగా ఇంకో ఇంట్రెస్ట్ టాపిక్ ఏంటంటే బీసీలలో 116 కులాలలో 96 కులాలు కనీసం అసెంబ్లీ గడప దొక్కలేదని చెప్పారు. ఇది మనం చాలా కీలకం. అదే విధంగా బీసీఏ కులాలలో చాలా మంది గ్రామ పంచాయతీ పదవి కూడా వార్డు మెంబర్, సర్పంచ్ కూడా కాలేదంటున్నారు. ఇక్కడ మనము రెడ్లు, అగ్రవర్ణాలు మీరు తీసుకోండి, యావరేజ్ గా రెడ్ల సంఖ్య 30-40 ఎప్పుడు 33% మించి ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళ యాక్చువల్ పర్సెంట్ 4.6%. 1952లో తక్కువే ఉండేది, క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. సార్ భరత్ గారు ఒక్క నిమిషము. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన సమగ్ర కుటుంబ సర్వే డేటా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన బయట పెట్టాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డేటా బయట పెట్టాలి కదా. పెడితే రెడ్లు యాక్చువల్ గా ఎంతమంది ఉన్నారు, వైశ్యాస్ ఎంతమంది ఉన్నారు, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, కమ్మలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు తీసుకున్న సీట్లు ఎంత చెప్పాలి కదా. ఇప్పుడు మా కేశవపురం గ్రామం ఉంది. విఠల్ నేను చెప్తా. ఇప్పుడు ప్రకాష్ అన్న గారు అన్నట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెడ్ల ఆధిపత్యం, అధికారం ఎక్కువ ఉన్నమాట వాస్తవం. తర్వాత బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిన మాట కూడా వాస్తవం. 2004 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కాపులు పీసీసీ ప్రెసిడెంట్లు ఉన్నారు, రెడ్లకు సీట్లు ఇచ్చారు. మరి ఎవరు అన్యాయం చేశారు? ఇప్పుడు కాపులు పీసీసీ ప్రెసిడెంట్ ఉండి రెడ్లకు సీట్లు ఇచ్చిందంటే అన్యాయం ఎవరు చేశారు?
రెడ్లకు ఎవరు అన్యాయం చేశారు అంటే నేను ఏమంటున్నాంటే కాపులు రెడ్లు ఇద్దరు మిలాఖత్ అయ్యి నేను ఓపెన్ చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒక రవీందర్ రెడ్డి బిడ్డగా రెడ్డి వాడిగా నేను కూడా రెడ్డి వ్యక్తిగా చెప్తున్నా, వీళ్ళిద్దరు కలిసి ఎవరికి అన్యాయం చేశారంటే బీసీలకే చేశారు. మీరు చూడండి 2004 తీసుకో, 2009 తీసుకో, 2014 తర్వాత కేసీఆర్ తీసుకో, ఆ తర్వాత పరిణామాలు తీసుకో. అంటే ఆనాడు ఎవరు హనుమంతరావు పీసీసీ అయినా, డి శ్రీనివాస్ పీసీసీ అయినా, కేశవరావు గారు పీసీసీ అయినా, తర్వాత పొన్నెల లక్ష్మయ్య గారు పీసీసీ అయినా, ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రవీందర్ రెడ్డి గారు ఒక మాట నన్ను చెప్పని ఒక మాట నువ్వు చెప్పింది అర్థమైంది. రాయలసీమ నుంచి 23 సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఉన్నారు. తెలంగాణ ముచ్చట మాట్లాడదాం. నేను ముఖ్యమంత్రి గురించి చెప్తున్నా. అయితే నేను ఇంకా నా ప్రపోజల్ చెప్పని అన్న, మీరు ముఖ్యమంత్రి గురించి చెప్తున్నారు. ఒక మాట చేద్దామా? ఇప్పుడు ఎవరి జనాభా ఉంటే ఆ వాటా ప్రకారంగా తీసుకుందాం. ఇప్పుడు మన విఠల్ అన్నట్టు, కృష్ణమోహన్ రావు అన్నట్టు శాస్త్రీయంగా జనాభా తేల్చండి. రెడ్లైనా, వెలమలైనా, కమ్మలైనా, కాపులైనా, ఏ కులమైన, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఎవరి కుల జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు. ఇక అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పక్కకు పెడదాం, ఏదైతే ఉందో 100% రిజర్వేషన్ అందరం తీసుకుందాం. అట్లే చేయండి. లేదంటున్నా బీసీలో ఒక పార్టీ పెట్టండి, పార్టీ పెట్టి అగ్రవర్ణాలను కలుపుకోండి, బీసీల అధికారంలోకి రండి. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ పక్కకు జరపండి. అదన్నా ఒక మంచి పని చేయండి. లేదు అగ్ర కులాలు వద్దు అనుకుంటే వాళ్ళ నోటల్ లిస్టులకు వెళ్ళి తీసేయండి. ఇంకా అసలు పోటీ అర్హత పోద్ది. ఇక పంచాయతీ ఎక్కడిది? ఊకే నిందించుకోవడం ఎందుకు? ఒకప్పుడు బ్రిటిష్ వాడు అన్యాయం చేసిండని, ఆ తర్వాత నిజామోడు అన్యాయం చేసిండని, ఆ తర్వాత ఆంధ్రోడు అన్యాయం చేసిండని, ఇప్పుడు రెడ్డి వాడు అన్యాయం చేస్తుండో అగ్ర కులాలు అన్నారు. ఇంతకు ముందు ఏంటంటే ఊర్లో ఒక్కళ్ళు కూడా 9%, ఊర్లో ఒక్కళ్ళున్నా రెడ్డి ఎందుకు గెలుస్తున్నారు అంటే మేబీ ఏంటంటే వాళ్ళకు రెడ్లకు అందరికి సాయం చేసేది గుణం, పెళ్లిలో అయినా చావులో అయినా డబ్బులు ఎక్కువ ఉండడం కూడా కారణం. కొద్దిమంది డబ్బులు లేని వాళ్ళు సాయం చేయలేరు కదా అంటారు. పెద్ద మనసు అందరు కలుపుకొని పొలిటికల్ లీడర్షిప్ అనేది వాళ్ళ చేతుల్లో చాలా సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అది నిజాం కాలం నుంచి. ప్రకాష్ అన్న మీరు అందరు ముఖ్యమంత్రులు చూసి ల్యాండ్ ఉండడం ప్రకాష్ అన్న ల్యాండే కీలకం కదా ప్రకాష్ అన్న. చాలా మంది ముఖ్యమంత్రులు చూసారు. ఏ కులంలో అయినా గానీ, ఏ సమాజంలో ఉన్న వారికి ఆ సమాజ ఉద్ధరణ ఏ ముఖ్యమంత్రి గానీ ఏ రాజకీయ నాయకులు చేస్తున్నారన్న మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న మీరు చూడండి, రెడ్లల్లా ఇప్పుడు ఇంతమంది 43 మంది రెడ్లుండి, ఎమ్మెల్యేలుండి, మంత్రులుండి, ముఖ్యమంత్రి ఉండి, వీళ్ళ కనీసం స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. కనీసం స్టడీ సర్కిల్ లేవన్నా, హాస్టల్ లేవన్నా, ఫీ రియంబర్స్మెంట్ అంటే నేను పోరాడి సాధించింది. కార్పొరేషన్ లేదు, కమిషన్ లేదు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, అమ్మ లేదు, నాయన లేదు అన్నట్టు. మరి దీని గురించి ఎందుకు మాట్లాడరా? రెడ్డి హాస్టల్ కాదనే 100 ఏళ్ల కిందనే రెడ్డి హాస్టల్ పెట్టిండు కదా రెడ్డి హాస్టల్ ఏంటంటే అది ప్రైవేట్ హాస్టల్ అన్నా. పేదోడికి, ప్రతిభ ఉన్నోడికి, పేదోడికి ఆకలి చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, పిల్లలు పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి ఉంది. అన్ని కులాలలో పేదరికం ఉందన్న. అట్లనే ఈ అగ్ర కులాలలో కూడా ఉంది. ఒక మాట అడుగుతాను, 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉండి రెడ్లను సాయం వాళ్ళు బ్యాంకులలో పోయి తాకట్టు పెట్టాలో అప్పన్న పుడుతుంది అంటున్నా. విఠల్ గారు చెప్పండి. మరి ఈ మేధావులంతా మీరు ఎందుకు అడగరు అంటున్నా. ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఈ మంత్రులు ఏం చేసిండు? ఒకవేళ అయితే వాళ్ళు పారిశ్రామికవేత్తలు అవుతారు, వాళ్ళు డబ్బులు దాచుకోవచ్చు, వాళ్ళు దోచుకోవచ్చు. కాకపోతే వాళ్ళ కొడుకులకు మీరు మాట్లాడియండి, ఎందుకు మాట్లాడిస్తారు అన్న? బాధ అనిపిస్తుంది, నిందిస్తే బాధ అనిపిస్తుంది. నువ్వు మాట్లాడినందుకు కాదు, వీళ్ళ గురించి ఎందుకు? విఠల్ గారు తర్వాత చిరంజీవి గారు ఉన్నారు, తర్వాత శ్రీనివాస్ గారు, నారగోన్ గారు కూడా ఉన్నారు. ఎస్ విఠల్ గారు చెప్పండి. మ్యూట్ తీసేయండి. మ్యూట్ ఉన్నారు విఠల్ గారు. విఠల్ ఎవరికి భరత్ గారు, రవీందర్ రెడ్డి అనే గారికి తెలవాల్సిన అంశం ఏంటంటే, మొన్న గ్రూప్ 1 పోస్టులు 11 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ జరిగితే 528 పోస్టులుంటే జీవో 29 తీసుకొచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి వ్యతిరేకంగా 50% ఓపెన్ కోటాలో ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ లేకుండా 178 ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, ఇంపార్టెంట్ పోస్టులు మొత్తము రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీవో నెంబర్ 29 తీసుకొచ్చి 178 పోస్టులు వచ్చారు. జీవో నెంబర్ 29 అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి విరుద్ధము. ఆర్డీఓలు, కలెక్టర్లు, డిఎస్పీలు వీళ్ళు 8 సంవత్సరాలు ఐఏఎస్ ఐపీఎస్ రైతులు సెలెక్టివ్ గా 25 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలు, అది కూడా మేము డేటా తీస్తే
కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి 42 మంది రెడ్డి అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. నేనేమంటున్నా, అది రేవంత్ రెడ్డి అయినా విఠల్ రెడ్డి అయినా ఆ సీటు కాపాడుకోవడానికి పైకి ఎన్నైనా చెప్తారు కానీ లోపల వాళ్ళు చేసేది ఇదే ఉంది. ఏం చేస్తున్నారా? ఒక్క నిమిషం చిరంజీవి గారు ఇంతకుముందు ఇచ్చిన డాటా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు డాటా ఆయన దగ్గర